शिवाय गुरवे नमः। 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 భవనాశిని నిర్వికల్ప నిర్భేద నిర్బాధ నిరాబాధ. కాబట్టి బాధలు లేకుండా చేస్తుంది. బాధలు అంటే అర్థమైంది కాబట్టి విడిగా చెప్పక్కర్లేదు. బాధ లేని వాళ్ళు ఎవరు? ఇది వాళ్ళదే కదా. కాబట్టి నిరాబాధ నిర్భేద అర్థమైపోయింది కదా. భేద ఏ భేదము ఏ మాత్రము లేదు. ఎలాంటి రకమైన భేదం లేదు. కొందరికి స్వార్థమైన భేదం ఉంటుంది, కొందరికి బంధువు భేదం, మిత్ర భేదం, ఎన్నో వస్తు భేదాలు అని ఆ భేదాలు రకరకాలు ప్రతి వాళ్ళకి ఉంటాయి. ఏదో రకంగా స్వార్థంగా తనకి మాత్రమే అన్నట్టుగా కొన్ని అలా జీవి లక్షణాలు అవన్నీ ఉంటాయి. వాటిలోంచి బయటికి రావాలి. అమ్మకి అలాంటివి లేవు. తరతమ భేదాలు అంటారు. అంటే వాళ్ళు వీళ్ళు అని కానీ వేరే అని కానీ వస్తు భేదం అని కానీ ఈ వస్తువు నాది కాబట్టి నేనే వాడుకోవాలి, వేరే వాళ్ళకి నేను ఇవ్వను, ఇలాంటి రకరకాల అభిప్రాయాలు కొంతమందికి ఉంటాయి. వస్తువుల పట్లనండి, బంధువుల పట్లనండి, ఇలా రకరకాలు. ఏది మనం నిర్ద్వంద్వంగా ఇలా ఈ భేదం అది అని మీకు మీరు కూడా నిర్ణయించుకోలేని స్థితి, అది నిర్భేద. ఆ అమ్మ అలాంటి భేదాలు ఏమాత్రం లేనిదన్నమాట ఆవిడ. రెండవ వస్తువు ఉండిననే భేదం ఉంటుంది, కానీ రెండవ వస్తువే లేనప్పుడు భేదం ఎక్కడి నుంచి వస్తుంది? ఏకమేవ అద్వితీయం, రెండవదియే లేదు. అయితే ఇక్కడ అమ్మకి ఇంకొకళ్ళు లేరు పోటీ అని కాదు అర్థం. అంతా తానే అయింది కాబట్టి భేదభావం లేదు. ఇంట్లో అందరూ ఒకటే అనుకోండి, గృహస్థాశ్రమంలో భేదం ఉండదు. కొంత ఓ వయసు వచ్చింది అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, అప్పుడు ఇక మొదలవుతాయి. ఇది నా వస్తువు నువ్వు వాడకు, ఇది నా వస్తువు నువ్వు ముట్టుకో, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. అంటే గృహంలో ఉండే ముగ్గురు నలుగురు మధ్యలోనే కొన్ని భేదాలు ఉంటాయి. అంతా మనవే, అంతా ఒకటే అనుకున్నవాడు ఏం పట్టించుకో. సరే, ఆరోగ్య దృష్ట్యా ఎవరి వస్తువులు వారు, అది వేరే విషయం అనుకోండి. అయితే కొన్నిటికి అట్లా ఈ విధంగా రకరకాల భేదాలు. తనకంటూ ఒక అభిప్రాయం. ఎలాంటి అభిప్రాయం? చాలా మూర్ఖపు అభిప్రాయం. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అది మార్చుకోరు వాళ్ళు, అంతే. ఇలాంటివి కొన్ని ఉంటాయి. అలాంటి దృఢాభిప్రాయాన్ని అమ్మ యొక్క ఆరాధనలోనో ఈ అద్వైతంలోనో పెడితే వాడు చక్కగా జన్మరాహిత్యాన్ని పొందుతాడు ఏకంగా, సందేహం ఏం లేదు. రకాలు చెప్తున్నారు. సజాతీయ, విజాతీయ, స్వగతము. ఇప్పుడు మనం చెప్పుకుందే సొంతంగా తనకంటూ కొన్ని అభిప్రాయాలు. ఇదే తింటాను, ఇలాగే ఉంటాను, ఇవే ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అలానే ఒకరిని ఇబ్బంది పెడతారో అలాని కాదు, కాకపోతే ఆ అభిప్రాయం వల్ల భేదం వచ్చేసింది కదా. ఉండకూడదు అనట్లేదు, ఆరోగ్య దృష్ట్యా అనండి, ఇంకో దృష్ట్యా అనండి, కొన్ని అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ అవి అంత దృఢంగా పట్టు విడుపు ఉండాలి అంటారు దేనికైనా. అది తోటి జాతితో గల భేదము సజాతి, ఇతర జాతితో గల భేదం విజాతి. పాదాది శిరపర్యంతము తన శరీరమున గల అవయమునందలి భేదము స్వగత భేదం. దేహేంద్రియాది దృశ్య రూపమునకే భేదము గాని సర్వదృగ్రూపమగ ఆత్మకు ఎలా ఉంటుంది? కాబట్టి అమ్మ నిర్భేద. కాబట్టి ఇక్కడ ఈ యొక్క భేదం ఇది బాగా అర్థమైంది కదా మీకంటూ కొన్ని అభిప్రాయాలు, కొన్ని ఇది ఇలాంటివి
ఒకటి అవతలి వారికి ఇబ్బంది కలిగించేవి, తనకి కూడా కొన్ని ఇబ్బందే కలిగిస్తాయి కొన్ని అభిప్రాయాల వల్ల. కాబట్టి ఇలాంటి ఎటువంటి ఏ విధమైన భేదం లేదు. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు పురుగులని అనండి, లేకపోతే కుక్క, వీటన్నిటిని చాలా నిరసనగా, చాలా కొంత జుగుప్సాకరంగా చేస్తూ ఉంటారు. అది కూడా కూడదంట. నేను సింహం దగ్గరికి, దోమల దగ్గరికి వెళ్ళిపోమనటం లేదు. వాటి పట్ల నువ్వు ఏ భావం లేకుండా ఉండు, అది కూడా అమ్మ సృష్టే కదా. అంతే తప్ప వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పెంచుకోమని ఏం చెప్పలేదు. కృష్ణ పరమాత్మ ఎప్పుడోనే చెప్పాడు, ఉపాధికి తగ్గ ఇది ఇవ్వాలి అని చెప్పారు. ఉపాధిని బట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వాటికి తగ్గ ఇది ఇవ్వాలి తప్ప వాటిని నెత్తినెక్కించుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. ఏదైనా సరే, ఇంట్లో పని వాళ్ళు అనండి, ఎక్కడైనా సరే. అందుకని ఆఫీస్లో ప్లేసెస్ పెడతారు, నీ ప్లేస్ ఇది, నీ ప్లేస్ ఇది, అంతే. లేదా ఎక్కడన్నా కూర్చోవచ్చు, ఎవరైనా అన్నారనుకోండి గోళలు మొదలవు. ఎందుకలా పెట్టేశారు? గొడవ లేకుండా ప్రశాంతంగా పనులు చేసుకోవాలి. అట్లాగే కృష్ణుడు ముందే చెప్పాడు, ఇలా చేయండి అని, ఉపాధిని బట్టి గౌరవించమని చెప్పి. కాబట్టి ఏ దాన్ని సృష్టిలో దేనిని నిరసించరు, కాలితో తన్నరాదంటారు. ఒక చీమను కానివ్వండి, ఒక కింద ఏదైనా ఉంటే కాలితో నెట్టరాదంటారు. ఎందుకంటే అందులో కూడా ఆ పరబ్రహ్మ స్వరూపం ఉన్నది కదా. అందువలన నువ్వు అలా చెయ్యరాదు అన్నారు. అందుకని ఏ జీవి లక్షణం ఆ జీవికి అలా ఉంటుంటు, నువ్వు మటుకు భేదం చూపించు. వాటిని ఇది చేసుకోమని అర్థమైంది కదా మీకు, భేదం అంటే ఏంటో. జుగుప్సా భావం కానీ ఇంకో భావం కానీ ఏది లేకుండా ఉండు. అప్పుడు ఆవిడ భేదనాశిని. అప్పుడు ఆ భేదాలు అంటే నీ మనస్సులో ఏదన్నా ఉన్నాయనుకోండి, ఆవిడ నశింపజేస్తుంది. ముందు నువ్వు అలా ఉండాలి. ఒక్కోసారి అన్ని ఏమిటబ్బా ఈ నామాలన్నీ ఒకటేలాగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే, నీలో ఎన్ని, అంటే ఎంత చిన్న చిన్న భేదాలు కానివ్వండి, అంటే గుణాలు ఎన్ని ఉన్నాయి. ఇవి నిజంగా మామూలుగా అయితే ఇన్ని గుణాలు నీకు తెలుస్తాయా నీలో ఉన్నాయని? నీలో భేదభావం ఉందని నువ్వు గమనిస్తావా ఎప్పుడైనా? ఏమీ లేదనే అంటావు. నేను అందరినీ సమానంగానే చూస్తున్నాను అంటావు. ఇలా ఎన్నో ఉంటాయి. అందుకనే అమ్మ నీలో మళ్ళీ ఏం వెంటనే చెప్తోంది, ఒరే నువ్వు నన్ను పట్టుకుంటే నీలో ఆ భేదం ఏదైతే నువ్వు పోగొట్టుకోలేనిది ఉంటుందో అది నేను తీసేస్తాను అంటే అభయం కూడా ఇస్తోంది. ఒరే ఈ గుణాలు నీలో ఉన్నాయని నువ్వేం ఫీల్ అవ్వకు. ఇప్పుడు ఇందాక చెప్పాం భేదం, ఆవిడికి లేదు, సరే నీకుంది, మరి ఫీల్ అయితే ఏం లాభం అండి? అందుకని ఒరే నేనే నాశనం చేస్తాను. అందుకనే క్రోధము క్రోధనాశిని, అన్ని నేను చేస్తానురా, నువ్వు గుర్తించావు కదా నీలో ఉన్న చెడ్డ లక్షణం ఏదో, అది నాకు ఇచ్చేయంటే నువ్వు ఇచ్చేయంగానే అది పోతుందా? పోదు కదా, వస్తువు కాదు. ఆ అమ్మని అలా ప్రార్థన చేయి. నీలోని ఆ యొక్క అసుర గుణాలు, ఇప్పుడు భండాసుర లక్షణాలు ఇవన్నీ కూడా, ఆ భండాసుర లక్షణాలని ఆవిడ నశింపచేస్తుంది. అందుకని ఇక్కడ మీరు మళ్ళీ ఏమిటండి ఇవి అని మనకి తక్కువ భావన రాకూడదండి. ఒక ఉన్నతమైనది వింటున్నప్పుడు, ఉన్నతంగానే ఉన్నప్పుడు మీరు దానిలోని సూక్ష్మాన్ని గ్రహించి ఆచరణలో పెట్టగలుగుతారు. కాబట్టి అక్కడ అమ్మ భండాసురుని నశింపజేయడానికి అవతరించింది. ఇప్పుడు నీలో ఆరాధన జరుగుతోంది అంటే అమ్మ యొక్క ఆవిర్భావం జరుగుతోంది నీలో. ఆరాధన ఏ స్థాయిలో ఉంటే ఆవిర్భావం ఆ స్థాయిలో ఉంటుంది. అందుకే అమ్మ అక్కడ మొదటే మీ యొక్క అహంకారాలను నాకు సమర్పిస్తేనే నేను వస్తాను అంది. అంటే నేను లేని భావన ఇవ్వమంది, ఆహుతులు చేయమంది వారి యొక్క అహంకారాలు. కాబట్టి వాళ్ళ అహంకారం వారి ఆయుధాలు. అందువలన అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి రూపాలు లేని వాళ్ళు, రూపం వచ్చింది అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, ఇంద్రుడికి వజ్రాయుధంలాగా, విష్ణుమూర్తికి చక్రము, ఇలా రకరకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధాన్ని ఇచ్చారు. ఎందుకంటే మరి లోకాన్ని పాలించాలి కదా, అందువలన ఆయుధాలు ఉన్నాయి. అందుకని ఆయుధాలను సమర్పించారు అహంకార రహితులుగా. కాబట్టి నీలో అహంకారం అంటే ఇవే కదండి, ఒక క్రోధము, ఒక ద్వేషము, ఇవన్నీ నీ అహంకారాలే. నేను అన్న భావనతోటే కదా నువ్వు అహంకరిస్తున్నావు, భేదం చూపిస్తున్నావు, ఒక కోపం చూపిస్తున్నావు, ఒక ద్వేషం చూపిస్తున్నావు. అంటే ఆ నేను అన్న భావన అహంకారం. అది అధికారమా ఇంకోటి తర్వాత విషయాలు.
అందుకని ఆవిడ ఏమంది, ఒరే ఇవేరా నీలోని అసుర భావాలు, బయట బండాసురుడి సంగతి తర్వాత సంగతి, బయట వాళ్ళ గురించి ఎందుకు, ముందు నీలో ఉన్న అసుర లక్షణాలు నశింపజేసుకుంటే అప్పుడు ఇహ నిన్ను బయట శక్తులు ఏమీ చేయలేవు. అనుధావంతి శతశః అని చెప్పారు సౌందర్యలహరి. నువ్వు అమ్మను ఉపాసిస్తే అందరు నీ వెనకే ఉంటారు. నిన్ను అనే అధికారం, నిన్ను ఏదైనా చేసే ఇది ఎవ్వరికీ లేవు. ఎందుకంటే అమ్మ నీలో ఉంది కాబట్టి అమ్మ అందరిలో కూడా ఉంది, కానీ నువ్వు గుర్తించావు. ఇక్కడ భేదం ఏమిటి? వాడు గుర్తించలేదు, ఏదో ఒట్టిగా సమయానికి నమస్కారం చేస్తున్నాడు, వాడు గొల్ల వాడున్నాడు. కానీ వీడు అమ్మని గుర్తించి అమ్మగా ఉండిపోయాడు, ఆ లక్షణాలతోటి ప్రవర్తిస్తున్నాడు. అద్వైతం ఈజ్ నథింగ్ బట్ ఇదే, వేరే ఏదో ఉందనుకోకండి. అద్వైతం అంటేనే అమ్మ లక్షణాలు, ఉపాసించే దైవ లక్షణాలు. కాబట్టి ఎప్పుడైతే వాడు అలా ఉన్నాడో, కానీ ఎలా ఉండగలుగుతాడు? అందుకే నామస్మరణ ఎందుకు చెప్పబడిందంటే ఈ యొక్క ఇవన్నీ మీకు వెంటనే శీఘ్రంగా లభించడానికి. ఉపాసన చెయ్యవచ్చండి, చాలా రోజుల సంవత్సరాల్లో పట్టవచ్చు నీకు ఆ భక్తి కుదరడానికి. అనన్య భక్తి, అన్యము లేని భక్తి, అనన్య భక్తి. ఇంకా అసలు వేరే దైవం లేదు, నేను ఆరాధించే దైవమే పరమైనది. అంటే ఇక్కడ అర్థము వేరే వాళ్ళందరూ లేరు అవన్నీ కాదు అర్థము, నాకు అదే ఉన్నది. అంటే నాకు ఏది జరిగినా ఆ యొక్క అమ్మ అనుగ్రహమే అన్న అనన్య భక్తి. అంతేగాని అన్యము లేదు అంటే ఇక్కడ వేరే దేవతలను కాదండి అర్థం. అన్యము లేదు అంటే నాకు అసలు ఇంకో సంగతే అక్కర్లేదండి, నేను అమ్మ అంతే. నేనంటూ మళ్ళీ విడిగలేను, అమ్మ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నేను. అమ్మ లేన అంటే వేరే బాహ్య వ్యవహారాల్లో నాదేమీ లేదు, అంతా అమ్మదే. అమ్మ ఎలా అంటే అలాగా. ఏమంటే ఎలా చేస్తారంటే ఆ భక్తి కుదిరినప్పుడు అలాగే ఉంటుంది. ఆ భక్తి అలా ఉండాలి. ప్రతిదీ సర్వము మంచి జరిగిన అమ్మ అనుగ్రహమే, చెడు జరిగిన అమ్మ అనుగ్రహమే. ఈ విధంగా నీ భక్తి అనన్య భక్తి కావాలి. కాబట్టి అన్యము లేని భక్తి అంటే అర్థము ఇంకో దేవతలు లేరని కాదు అర్థం. నీలో అన్యమైన భావము ఏదీ లేదు, ఉన్నది అమ్మే అంతే. నేను ఒక సేవకుణ్ణి అన్న భావన కూడా కింద స్థాయిలో. అందుకనే దాసభక్తిని ఇవ్వమని అడుగుతారు. దాసుడికి ప్రత్యేకంగా ఐడెంటిటీ ఏమి ఉండదు, వాడేం ఐడెంటిటీ పెట్టుకుని తిరగడు, ఏది లభిస్తే దానితో ఉంటాడు అంతే. అది దాసభక్తి. బాహ్య ప్రపంచంలో జీతగాళ్ళు వీళ్ళందరికీ అంటే వాడు ఏడవచ్చు, ఇంకోటి చేయొచ్చు, వాడు వెళ్ళిపోవచ్చు, పని వదిలేసి, అవన్నీ బాహ్య వ్యవహారం తలకాయ నొప్పి. కానీ దాసభక్తి అంటే స్వామి ఏది ఇస్తాడో అది వాడు స్వీకరిస్తాడు అంతే తప్ప ఇదేంటి అదేంటి అని అడగడు. ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. అలా దాసభక్తి అంటే అది. అందుకనే దాసభక్తిని ఇవ్వమని అడుగుతారు. ఒక హనుమంతుడి గురించి ఆ దాసభక్తి వల్ల అతను చిరంజీవి అయ్యాడని, ఇలా ఎన్నో మనం చెప్పుకోవచ్చు. సూక్ష్మం కావాలి అంటే సూక్ష్మం అర్థం చేసుకోవాలి అంటే. కాబట్టి అంత దూరం వెళ్ళి అవన్నీ దాని బదులు ఇక్కడ అర్థం అది, భేద నాశిని, నేను నశింప చేస్తాను అని చెప్పింది. ఇంకా ఆవిడ నశింప చేస్తే మనకు కావాల్సింది ఏముంది? అందువల్ల ఇక్కడ ఏమిటండి క్రోధము క్రోధనాశిని, ఇలా నిర్లోభ లోభనాశిని చెప్తున్నారు అంటే నీలో ఎన్ని ఉన్నాయో నువ్వు తెలుసుకో. ఇప్పటికైనా నీలో ఇన్ని గుణాలు ఉన్నాయని నీకే తెలీదు, ఆ సందర్భం వస్తే కానీ నీలో తెలియదు. లేకపోతే నువ్వేమనుకుంటావు, ఆహా నా అంత మంచివాడే లేడు అనుకుంటావు. అవతల వాళ్ళు పొగిడారు అనుకోండి, అబ్బో నీ అంత గొప్ప వాళ్ళు ఉన్నారా అని అనగానే ఇంకా నీలో ఎంత వచ్చేస్తుందండి? అబ్బో బోళ్ళంత వచ్చేస్తూ ఉంటుంది. నా అంత గొప్పవాడు లేరు అనుకుంటాం, మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. అందుకని అన్ని ఆవిడే నశింపచేస్తుంది. ఆవిడ నశింపజేసింది కాబట్టి ఇక మరల ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అమ్మ నాశనం చేసింది అంటే మరలా నీలో ఆ గుణం రాదు అని అర్థం. మరలా నీలో ఆ గుణం వస్తోంది అంటే అమ్మ అనుగ్రహం లభించలేదని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏమీ సందేహం అక్కర్లేదు. అందువలన మీ ప్రయత్నమా, మీ ఇదే ఉపాసన అంటే అర్థం ఏమిటి? కేవలం ఆ అమ్మ నామస్మరణ చేయటమే. ఈ యొక్క స్తోత్ర పారాయణ చేసినప్పుడు ఎదురుగుండా అమ్మ ఉందన్న భావన బలీయంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. అలా చేశారనుకోండి, మీరేమి ఒక్కొక్కటి అమ్మ నాలో క్రోధం ఉంది నశింపచేయి, నాలో లోభం ఉంది నశింపచేయి, ఇవన్నీ మీరు అడగక్కర్లా. మీలో ఆ భావన దృఢంగా ఉండాలి. భావం దృఢంగా ఎప్పుడు ఉంటుందండి? వ్యవహారాలు లేకపోతే ఉంటుంది.
లేకపోతే మిమ్మల్ని వ్యవహారాలు మానేయండి, దీక్షలు తీసుకోమని ఎందుకని చెప్తారండి? కృష్ణుడు కూడా చెప్తాడా పనులన్నీ మానేసి చేయరా అని? పనులు ఎక్కడ పోతాయండి? మీ పని మీకే ఉంటుంది. సెలవులు పెట్టి ఫంక్షన్లకు వెళ్ళొస్తే ఉద్యోగం పోయిందా? ఇంట్లోంచి వెళ్తారు. ఇప్పుడు పెళ్లిళ్ళకి వెళ్ళరండి, వేరే ఊర్లో అయితే ఒక 2 రోజులు వారం రోజులు షికార్లు అన్ని వెళ్ళినప్పుడు ఏమైపోయిందండి? ఇల్లు ఏమన్నా అయిపోయిందా? వ్యవహారాలు ఏమన్నా అయ్యాయా? కాలేదు. కానీ ఒక దీక్ష తీసుకోమనండి, ఎన్ని వచ్చేస్తాయో చెప్పలేము. ఎన్ని అడ్డంకులో దీక్షలకి అస్సలు కుదరదండి, అప్పుడే అన్ని వచ్చాయంటారు. మరి బాహ్య వ్యవహారంలో దేనికి రానిది ఇక్కడ ఒక దీక్ష అంటే నీ కోసం తీసుకుంటున్నా, నీ జీవితాన్ని చరితార్థం అనండి, ఏదన్నా అనండి, అది చేసుకోవడానికి మటుకు నీకు సమయం లేదని అంటున్నావు అంటే ఆలోచించుకోండి. ఇంకా దాని గురించి కామెంట్స్ ఎందుకు కదా? నో కామెంట్స్. ఎవరి వాళ్ళు నిర్ణయించుకోవాలి, ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. సాధన అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ అది తెలుసుకో చాలు. ఎన్నో పాపాలు చేస్తుంటారు, ఎన్నో ఏదో చేస్తుంటారు. పోనీండి, అవన్నీ వదిలేసేయండి, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు బాగుపడరా? ఆవిడ చెప్పింది కదా, నేను నాశనం చేస్తాను, పాప నాశిని నేను చేసేస్తానంది. కానీ నువ్వు ఇప్పుడు అలా ఉండాలి. కాబట్టి నీలోని దుర్గుణాలే బండాసులు, వేరే ఎవ్వరు లేరు. వాళ్ళ కోసమే ఇందా మనకి ఆవిర్భావం చెప్పింది అమ్మ. ఎవరెవరిని? బాల, త్రిపుర సుందరి, ఇంకా శ్యామల, మంత్రిని, దండిని, ఇలా ఎన్నో వచ్చాయి. వాళ్ళందరూ ఎవరు? మీ యొక్క దీక్షలే. అంటే ఒక మంత్రి ఎంత పట్టుదలగా దేశాన్ని రక్షించడానికి, రాజ్యాన్ని వ్రతం పూని ఉంటాడు. అలా నీలో ఆ దృఢ సంకల్పం ఉండాలి. ఒక ఆవిర్భావం జరిగింది అంటే అర్థం ఏమిటి? ఒక మంచి గుణం నీలో ఆవిర్భవించిందని అర్థం. వినాయకుడు ఎందుకు ఆవిర్భవించాడు? గణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ. ఎందుకు వచ్చింది ముఖాలోక కల్పిత అంటే? ఇక్కడ కామేశ్వరుడు అని వేరే వాడినాడా? ఇక్కడ నువ్వు అమ్మని చూసావు. ఆ అమ్మని నువ్వు ఎప్పుడైతే ఆ సర్వస్వ శరణాగతి దృక్పథంతో చూస్తావో, దృక్కుతో అనుకోడిపోయి విఘ్నాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇంకా నీకు నీలో ఎప్పుడైతే ఆ భావం లేదో విఘ్నాలు వచ్చాయి. ఇంకా అప్పుడు విఘ్న యంత్రం ఎలా నశిస్తుందండి? నశిస్తుంది. అందుకని ఇక్కడ ఏ యొక్క నామము వృధాగా చెప్పింది కాదు. కాబట్టి తేలిక భావంతో తీసుకోకండి. మీలోని ఆ లక్షణాలను మీరు గుర్తించండి. గుర్తించేసి ఆహా ఓహోనో లేదా బాధపడటానికో చెప్పటం లేదు. ఒరే అమ్మను ఆరాధించి అమ్మ నశింపచేస్తుంది, అమ్మ నశింపచేసిందా మళ్ళీ నీలో ఆ గుణం రాదు. దానికోసం అందుకనే వెంటనే వస్తుంది. అది ఎక్కడో తర్వాత చివరిలో రాదు. మోక్షం ఇస్తాను 6 నెలలు చదువుతాను చివరిలో రాలేదు లలిత సహస్రనామంలో. అమ్మ వెంటనే ఒరే ఈ గుణం నాకు లేదురా, నువ్వు చేసుకున్నావా, నీలో నేను నశింప చేస్తాను, ఒకవేళ నీలో ఉంటే కనుక నన్ను పట్టుకో. ఆవిడ వెంటనే ఇస్తోంది, వెంటనే చెప్పేస్తోంది. నీ గుణాలన్నీ చెప్పి ఇవన్నీ నశింపచేస్తానని అనలేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆవిడేం మిమ్మల్ని ఇచ్చేయటం లేదు. ఉంటాయిరా, నాకు లేవు, నన్ను పట్టుకో, నీకు లేకుండా చేస్తాను. కాబట్టి ఇక్కడ గమనించవలసిందో లేకపోతే మనం గ్రహించవలసింది, ఆచరించవలసింది ఏంటి అంటే, ఆ అమ్మని మనం ఉపాసన చేస్తే ఇలా ఈ లక్షణాలన్నీ నాలో మరలా తిరిగి రాకుండా నశిస్తాయి. ఈ దృఢమైన విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసంతో అమ్మ ఎదురుగుండా ఉన్నది అనే స్తోత్రం చెయ్యి. ఒక మాట కానీ, ఒక పలుకు కానివ్వండి, వేరే వాళ్ళతో కానివ్వండి, సెల్లు చూడటం కానివ్వండి, ఇంకోటి కానీ ఉండరాదు. నమస్కారం చేసుకుని మొదలుపెట్టమ్మా, దోషరహితంగా నీ స్తోత్ర పారాయణ నేను చెయ్యాలని నువ్వు నమస్కారం చెయ్యి. ఆవిడ చేస్తుంది. నీలో ఆ పట్టుదల, ఆ సంకల్పం నీలో. ఎందుకంటే ఎన్నిట్లో వ్యవహారాల్లో ఆవిడ అడుగుతుంది, ఏ అమ్మ నువ్వేదే చేశాను. ఎందుకంటే గురువులు అంటారు కదా, గురువుగారు ఇది మీరు చేసేయండి, గురువుగారు అది చేశారు. బాహ్య వ్యవహారాలు అన్ని చేసి ఎక్కడ చేయాలి అక్కడ మటుకు గురువు గారు మీదే అని అంటే అన్ని పనులు చేసి అనరండి పిల్లలతోటి, అన్ని చేసా దొబ్బడా ఇది కూడా నువ్వే చెయ్యి అని అంటున్నారు మీరు. ఇది ఏది చేయాలో అది చెయ్యండి. ఏది అక్కర్లేదు అంటే మీ వల్ల సరిగ్గా కాదు. బాహ్య వ్యవహారాలు అన్ని సమర్థవంతంగా చేయగలరండి? అన్ని చేయలేరు. మీరు అనుకున్నట్టుగా జరగవు అవి. అందుకని అక్కడ అవి సరిగ్గా జరిగేటట్టు, సక్రమంగా అన్ని అయ్యేటట్టు ఆ అమ్మ చూసుకుంటుంది. ఎందుకంటే బాహ్య వ్యవహారాల్లో తలనొప్పి,
లేనిపోనివి అలసట ఎన్నండి, డబ్బులు ఖర్చు అయిపోతాయి ఎన్ని కదా. దాని బదులు హాయిగా పైసా ఖర్చు లేని సమర్థవంతమైన పని వాళ్ళు దొరికినప్పుడు. అందువలన ఇక్కడ వెంటనే వస్తుంది మనకి ఆ భేదనాశినని. అవి మనం గమనిస్తే చాలు. కాబట్టి ఆ యొక్క లక్షణాలు నీలో నశింపచేసింది అంటే అమ్మ మరలా నీలో అలాంటి దుర్గుణం రాదు. భండాసుర సంహారం జరిగిన తర్వాత మరలా భండాసురుడు అక్కడ ఉద్భవించాడని చెప్పారా దేవతలు? ఏమి చెప్పారు. భండాసుర సంహారం జరిగింది అంతే. సర్వభేదములను నశింపచేస్తుంది. అజ్ఞానమే భేదభావానికి మూల కారణం. తత్వజ్ఞానోపదేశమున తన భక్తులకు దేహేంద్రియాదులే తానను అజ్ఞానమును నశింపచేసి బ్రహ్మాత్మ అభేద జ్ఞానాన్ని కలుగజేస్తుంది. కావున పరమేశ్వరి భేదనాశిని. కాబట్టి ఇది సూక్ష్మం. ఇప్పుడు చెప్పింది అదే. అమ్మను ఉపాసిస్తే మీలో నశిస్తుంది భేదనాశనం అంటే ఆత్మజ్ఞానం పెరుగుతూ ఉందన్నమాట. ఇల్లు చూడండి, చెత్తలు తీసేస్తున్నా కొద్ది ఇల్లు విశాలంగా ఉంటుంది కదా. బూజులు అయితే మీరు ఆలోచించుకోండి, ఇంట్లో బూజులు రకరకాలు ఉన్నాయనుకోండి, అవన్నీ దులిపేసని చేస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. దుమ్ము దులిపేస్తే సామాన్లు కూడా అక్కర్లేని సామాన్లు అన్ని తీసేశారు అనుకుందా, ఎంత హాయిగా ఉంటుందండి. అబ్బా ఎంత విశాలంగా ఉంది అనిపించదు ఇక్కడ చెప్పండి. కాబట్టి తత్వజ్ఞానోపదేశమున అంటే మీరు అమ్మని గనక ఏ విధంగా ఆరాధన చేయాలో ఆ విధంగా చేసినప్పుడు తత్వ ఉపదేశం చేస్తుంది. అదే జ్ఞానాన్ని ఉపదేశిస్తుంది. ఈ దేహేంద్రియాలే తానను అజ్ఞానాన్ని నశింపచేస్తుంది. ఆ బ్రహ్మాత్మ భావనని ఇస్తుంది. ఏం సందేహం లేదు. అందుకే నేను చెప్పాను, మీరేమి గురువుల్ని ఎన్నుకోక్కర్లేదు, ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు, ఏమీ చదవక్కర్లేదు. అమ్మని ప్రార్థన చేయండి. ఎస్, నేను అంతే చేశాను. అమ్మ అవసరమైతే గురువుని ఇవ్వు, లేకపోతే లేదన్నారు. మీరు అదే విధంగా ప్రార్థన చేయండి. అమ్మ మా గురువు అయితే ఇవ్వండి, లేకపోతే అక్కర్లేదని చెప్పండి. ఆవిడ చూపించింది ఎలా తెలుస్తుందండి? తెలిసేటట్టు చేస్తుంది కదా ఆవిడ, సర్వసమర్థురాలు. ఆవిడ ఇస్తుంది తత్వం. ఆవిడ అర్థం చేస్తే మనకు బ్రహ్మాండంగా అర్థమైపోతుంది. నువ్వు చేయవలసింది ఆవిడ పట్టుకోవటమే వదలకుండా. ఒకవేళ ఆవిడ గురువుని చూపించింది పట్టుకోండి, అప్పుడు వాళ్ళు మీకు ఆ యొక్క ఉపదేశమో ఏదైతే ఆవిడ ఎందుకు చూపించిందో ఆ పర్పస్ నెరవేరుతుంది. కాబట్టి ఆవిడ పర్పస్ ఏమిటండి? నీకు జ్ఞానాన్ని ప్రసాదించడం, నిన్ను తనంత ఇదిగా చేయటం. గురువు యొక్క లక్ష్యం ఎప్పుడు ఏముంటుంది? శిష్యుని తనంత వాడుగా చెయ్యటమే గురువు యొక్క లక్ష్యం. సద్గురువులు అలాగే చేస్తారు. బాహ్య గురువులు నీకు ఇస్తారు, పుచ్చుకుంటారు, లావాదేవీలు ఉంటాయండి, ఏం సందేహం లేదు అక్కడ. మీకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, 1,00,000 రూపాయలు ఇస్తే ముందుకి, ఇంకో దానికి ఇస్తే అలా వెనక్కి వెళ్ళిపోతారు కదండి పాపం. కాబట్టి అజ్ఞానాన్ని నశింపజేసి బ్రహ్మాత్మ అంటే అహం బ్రహ్మాస్మి స్థితిని కలుగజేస్తుంది. కాబట్టి అమ్మ భేదనాశిని. ప్రపంచం నందు గల సమస్త జీవరాశుల యందలి ఆత్మ ఒక్కటియే, ఏ మాత్రమును భేదం లేదు. సమస్త జీవులను కన్నులతోనే చూచుచు, చెవులతో వినుచు, ఇట్లుగా ప్రతి జీవికి నీ ఇంద్రియ ధర్మములందు ఏమాత్రం భేదం లేదు. కేవల శరీర మాత్ర భేదమున జ్ఞాన దృష్టి యందు, శరీర మాత్రమే భేదం, జ్ఞాన దృష్టి యందు భేదం లేదు. విదేశీయ విద్యా విధానములను అటుంచి భారతీయ విద్యా విధానమున పాటించిన ఈ భేదనాశనమును బోధించడగా అనేది. అంటే ఇక్కడ అర్థము వేరే విద్యల గురించి మానేయండి, భారతీయ విద్య ఇదే నేర్పిస్తుంది అన్నారు. గురుకులంలో చూడండి, పూర్వకాలం గురుకులాలే ఉన్నాయి. అక్కడ రాజకుమారుడు, మంత్రికి అందరూ ఒకటే. అక్కడ ఇది లేదు. అందుకే మన స్కూళ్ళలో ఏం పెట్టారండి? డ్రెస్ కోడ్ పెట్టారు, అందరూ సమానమే, లేకపోతే తెలిసిపోతూ ఉంటుంది కదా. అందుకని భారతీయ విద్యా విధానమును పాటిస్తే కనుక ఈ భేదనాశనమే వాళ్ళు చెప్తారు అని. వేదమాత ఈ స్వల్ప భేదమును వానిని తొలగించుటకు ఉపాయములను బోధించి ఉన్నది. వేదమాతయకు పరమేశ్వరి భేదనాశి. కాబట్టి అమ్మ నిర్భేద. భారతీయ వేద సంస్కృతి ఎంత గొప్పదో మనకి చెప్తున్నారు. అది ఎప్పుడూ కూడా
వీడిని హింసించు వాణ్ణి హింసించు అని చెప్పదు. సామవేద దాన దండోపాయం చెప్పింది. అంతేగాని నిన్ను ప్రతిదీ సహించమని ఏం చెప్పలేదు. ఎంతవరకు అంతవరకు సహించు. అయితే ఎంతవరకు అనేది నీకు తెలియదు కాబట్టి ఈ ఉపాసనలు వచ్చాయి. ఈ ఉపాసన నిన్ను ఎప్పుడు కూడా, అందుకనే క్షత్రియులని వైశ్యులని ఒక్కొక్కరికి ఆవిడ చెప్పింది, ఒరే నువ్వు ఇలా చేయరా అలా చేయరా అని చేస్తే దేశం రక్షించు. వీడికి ఆవేశం ఉండవచ్చు క్షత్రియుడు, వైశ్యులకు వ్యాపార దృష్టి, ధర్మపరమైన వ్యాపార దృష్టి. అంతేగాని పక్కవాడిని మోసం చేసేసి తనకు మాత్రమే డబ్బులు రావాలి అన్న వ్యాపార దృష్టి ఉండరాదు. నీకు లాభం వేసుకోవద్దు అనలేదు, వేసుకో, కానీ ఎంత అంత పక్కవాడిది మొత్తం నాకే వచ్చేయాలన్న బుద్ధి ఉండరాదు, మోసం చేయరాదు, కపటత్వం ఉండరాదు. త్వం హింసా పరమాశక్తి అనంతా అపరమేష్టిని సర్వభేద వినిర్ముక్త సర్వభేద వినాశిని. సరే, తర్వాత నిర్నాశ, నాశము లేనిది, నిత్య చిద్రూపము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వేదం. దృశ్య రూపములకు దేహేంద్రియాదులకు నాశనం ఉన్నది గాని కేవల దృగ్రూపముకు ఆత్మకు నాశనం ఎన్నడూ లేదు. సర్వజీవులకు స్వస్వరూపమై సర్వాను అనుస్యూతముగా, అంటే సర్వులలో అనుస్యూతముగా అంటే ఆవిడుంది, ఆవిడేదో రూపంతో లేదు, ఆవిడుంది కాబట్టి నువ్వు ఉన్నావని నీకు తెలుస్తావు. పక్కవాడి సంగతి వేస్ట్, ముందు నీకు తెలుస్తుంది. నువ్వు లేవని సంగతి నీకు తెలియనప్పుడు అవతల వాడికి కూడా తెలుస్తుంది కదండి, ఇంకా మళ్ళీ అక్కర్లే కదా. అందుకని అవతల వాడి సంగతి తర్వాత, ఎప్పుడు కూడా సెల్ఫే, అంటే స్వార్థం అని కానీ నేను చెప్పటం లేదు. నీలో ఉన్న అమ్మని నువ్వు తెలుసుకోరా, తర్వాత వేరే వాళ్ళలో ఉన్న సంగతి నీకు సహజంగానే అర్థమైపోతుంది. సర్వజీవులకు స్వస్వరూపమై సర్వానుస్యూతమై సర్వానుగతమైన దృగ్రూపముకు పరమాత్మకు నాశము లేదు, అవయవముగాన క్షయము లేదు. దేహాది నాశధర్మములు గల దృశ్యరూప ప్రపంచమంతయు సర్వదృగ్రూపమగు పరమాత్మయను కారణము వలన ప్రభవించి స్థితి పొంది కొంతకాలమునకు లయం పొందుతుంది. ఈ స్థితులన్నీ పరమాత్మ నుండియే కలుగుతున్నాయి కాబట్టి పరమేశ్వరి నిర్నాశ. కాబట్టి ఈ నిర్నాశ అని ఇక్కడ ఎందుకు చెప్పాను, నువ్వు కూడా అమ్మను ఉపాసిస్తే నీకు కూడా నాశనం లేదు. అలాంటి ఈ దేహంతో ఉండిపోతావా? అమ్మ ఎలాగైతే అరూపంతో ఎక్కడైనా ఎలా అయినా అంటే అంతటా వ్యాపించి ఉండే శక్తి ఉన్నదో, రూపం లేని వాడికైతే అది ఉంటుందండి. రూపం ఉన్నవాడు పరిమితికి లోబడి ఉండాలి. అందుకని గురు తత్వం అన్నారు. గురువులు ఎక్కడో ఉన్నారు, అక్కడ దేవుడు ఇక్కడే ఉన్నారు కదా, అక్కడెక్కడో ఏదో చేశారు, వాళ్ళకి భక్తులకు కనపడ్డారు, మాట్లాడారు అంటే అదే. ఎప్పుడైతే నీవు రూపం యందు ధ్యాస లేకుండా ఉండగలుగుతావో నీకు ఆ అనంత శక్తి వస్తుంది. అంటే నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడ వ్యవహారము చేస్తావు, అక్కడ ఇంకొకరికి అవకాశం ఉన్న అంటే అవసరం ఏర్పడినప్పుడు వారికి సహాయం. కృష్ణ పరమాత్మ చేయలేదండి, సినిమాల్లో కాబట్టి ఆ పై నుంచి ఎక్కడో చూపించారు. కృష్ణ పరమాత్మ మరి ద్రౌపదికి సహాయం చేయలేదా? చేశారు కదా. అంటే ఇక్కడ కొన్ని మనకి పురాణాల్లో కూడా ఈ సూక్ష్మాన్ని మనకి చెప్పారు. గ్రహించగలిగినప్పుడు అనంతమైన ఆనందం కలుగుతుంది. ఆ అమిత శక్తి కాబట్టి అమితమైన ఆనందాన్నే ఇస్తుంది. పరిమిత శక్తి పరిమిత ఆనందాన్ని ఇస్తుంది. ఒక వస్తువు పరిమితికి లోబడింది కాబట్టి మీకు పరిమితమైన ఆనందమే లభిస్తుంది. అపరిమితమైన ఆ దైవాన్ని ఆరాధించినప్పుడు, దైవం వెడల మీకు భక్తి చక్కగా కలిగినప్పుడు ఆ క్షణమే మీకు అపరిమితమైన ఆనందం కలుగుతుంది. అంటే మీరు దేన్ని ఆరాధిస్తున్నారో అంత మాత్రమే మీకు. కాబట్టి పరిమితమైన దాన్ని ఆరాధిస్తే పరిమితమైన ఆనందమే లభిస్తుంది. అదే అపరిమితమైన సర్వవ్యాపకమైన ఆ పరమాత్మను కనుక ఆరాధించినట్లయితే మీకు కూడా ఆ యొక్క దివ్య అనుభూతి అనండి బ్రహ్మానందం, బ్రహ్మాండం అంతా వ్యాపించింది కాబట్టి మీకు బ్రహ్మానందమే లభిస్తుంది. అందుకని ఇక్కడ ఆవిడకి నిర్నాశ, కాబట్టి నాశనమే లేదు, సర్వత్రా ఉన్నది, ఎక్కడ చూస్తే అక్కడ. ప్రహ్లాదుడికి ఎలా తెలిసింది? ఎక్కడున్నాడు రా నీ దేవుడు అంటే సర్వత్రా ఉన్నాడు అని ఎంత ధైర్యంగా చెప్పాడు.
ఆ ధైర్యం మీలో ఉండాలి, ఆ దృఢ విశ్వాసం ఉండాలి, ఆ దృఢమైన ఆరాధన మీలో ఉండాలి. లలిత పట్టుకున్నా మీకు బ్రహ్మజ్ఞానమే లభిస్తుంది. ఎలా ఆరాధించాలో అలా ఆరాధిస్తే చాలు. ఏదో కోరికల కోసము వాటి కోసము ఏదో లలిత చదువుతున్నానన్న ఒక ఐడెంటిటీ తోటే కాదు. అవన్నీ అనవసరమైనవి. ఏమండి నువ్వు లలిత చదివితే ఏమన్నా గొప్ప కిరీటం ఏమన్నా వచ్చేస్తుంది ఏంటండి? కిరీటం ఏం కాదు. కాబట్టి ఇక్కడ కిరీటాలు వాటి కాదు, అమ్మ ఉన్నది. ఎస్, ఎందుకంటే నేను నిరాకారాన్ని పూజించలేదా, నాకు చేత కాదు. కాబట్టి సాకారాన్ని, సగుణ రూపాన్ని ఆరాధిస్తాను. ఆ సగుణ రూపము నిన్ను నిరాకారానికి తీసుకెళ్తుంది, ఏం సందేహం లేదు. అమ్మని ఆరాధించినప్పుడే రామకృష్ణ పరమహంస అంత గొప్ప. పెరియవారు కూడా పీఠాధిపతి అయినా ఆ అమ్మ ఆరాధనలో ఎక్కడా లోపం జరగకుండా చేశారు కాబట్టే ఆయన నడిచే దేవుడు అయ్యారు. వీరు ఈ విధంగా ఉన్నప్పుడు మనకి రమణ మహర్షి చూపించారు. అసలు ఆరాధన అంటే దేహమే లేదన్న స్థితి నువ్వు ఎప్పుడైతే స్థిరంగా పొందుతావో, ఉన్నది పరబ్రహ్మమే, ఏది జరగాలో అదే జరుగుతుందని నువ్వు దృఢంగా ఉంటావో ఒక రమణ మహర్షి. ఇంకా ఆరాధన అవసరం లేదు. మీరు ఉండగలుగుతున్నారా ఆలోచించుకోండి. మీలో కోరికలు ఉన్నాయా? నిజంగా మీరు ఉండగలుగుతున్నారా? ఆ యొక్క సందర్భాన్ని బట్టే, అంటే ధర్మనాశనం జరిగినప్పుడే మీలో క్రోధమో ద్వేషమో ఇవి అవన్నీ కలుగుతున్నాయా? అవి క్షణికాలుగా ఉన్నాయా మీలో? ఈ విచక్షణ మీలో ఉందనుకోండి, మీరు ఆరాధన చేయక్కర్లేదు, దీక్షలు చేయక్కర్లేదు, ఏది అక్కర్లేదు. సుమ్మయిరు సుమ్మయిరు అన్నాడు అందుకని ఆయన. ఏం లేకపోతే అలా అని కూర్చుని తినమనే లేదు. నీ పని నువ్వు చేసుకో, నీ వ్యవహారాలు నీకు జరుగుతాయి, కానీ ఆ వ్యవహారం నిన్ను బాధించదు. బాధించకుండా ఆవిడ నశింపచేసింది. భేదనాశిని, నిర్భేద, పాపనాశిని, ఇలా ఎన్నో చెప్పినారు. అన్ని నేను చూస్తాను కదరా, ఎందుకంటే ఆవిడ సర్వసమర్థురాలు. ఆ విశ్వాసం నీలో కలగాలి. నేను ప్రార్థన చేశాను అనుకోండి, క్షేత్రానికి వెళ్ళాను, కానీ కష్టపడ్డాను అన్నాడు అనుకోండి, ఇంకేం నమ్మినట్టండి అంటారు కదా. ఇలా రకరకాలు. కాబట్టి అవి లేకుండా ఉంటే ఆవిడ మిమ్మల్ని నాశరహితురాలుగా చేస్తుంది. ఆవిడ అలా అదే కాబట్టి తాను దైవము ఏకం అవ్వాలని కదా ఇక్కడ చెప్పేది. మృత్యు మథని, చూసారా, మృత్యు మథని మరణ ధర్మాన్ని నశింపచేసి అమృత తత్వాన్ని సమకూరుస్తుంది. ఇంకెంతకన్నా ఏం కావాలండి? ఎంత హాయ్. ఏదో అమృత భాండం తెచ్చి మీకు ఇస్తుంది, మీరు తాగుతారని కాదండి ఇక్కడ. అంటే మళ్ళీ ఆ జన్మలు లేకుండా చేస్తుంది. ఎన్ని జన్మలండి చెప్పుకోలేదు. వశిష్ఠుల వారు కూడా చెప్పాడు, నికృష్టపు జన్మలు అవసరమా? నికృష్టపు జన్మలు తీరిగ్గా కూర్చుని అనుభవించడం ఎందుకండి? ఎందుకంటే పేడ పురుగు జీవితం ఏమన్నా బాగుంటుందా? ఒక దోమ జీవితం బాగుంటుందా? మళ్ళీ 2 రోజుల్లో పోతుంది కదా. దోమ జీవితం 2 రోజులనే కదా చెప్పుకున్నారు. అందుకని ఎందుకండి మళ్ళీ అలాంటివన్నీ అవసరం? ఎన్నో ఉన్నాయి మనకి. ఏదో కోటీశ్వరుల ఇంట్లో కుక్కగా పుట్టిందంటే అది వేరే విషయం అంటారా? అప్పుడైనా నశించక తప్పదు కదా. అవన్నీ కూడా, ఎందుకంటే ఒక మనుష్య జన్మలోనే మీకు ఇవన్నీ తెలుస్తాయి. వేరే జన్మల్లో ఏం తెలుస్తాయండి? ఏం తెలియవు. అలాంటివన్నీ భేదం ఏం తెలుస్తుందండి? ఏది గొప్ప జీవితం అని. కాబట్టి నువ్వు సార్థకం చేసుకోవాలి. ఒక శక్తి ఇప్పుడే ఉంది నీకు, కాబట్టి ఆ శక్తిని బాహ్య వ్యవహారాల్లో పెట్టకుండా ఈ వ్యవహారంలో పెట్టు. అద్వైతంలో పెట్టినా పర్వాలేదు, ఆరాధనలో పెట్టినా పర్వాలేదు. ఎందులో అందులో పెట్టరా ఫస్ట్. అనవసరంగా శక్తిని అంతా బాహ్య వ్యవహారాల్లో వృధా చెయ్యకు. చేస్తే హాయిగా చూడండి, అమృత తత్వాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి జీవి యొక్క మరణకాలం, ఆ జీవిత కాలం మందు ఆ జీవి ఏ వాంఛలు కలిగి వాని ప్రాప్తికై నిర్దేశించబడిన విద్యుక్త ప్రయత్నంలో నచ్చనో అందులకు తగు దేహము ఉత్తర జన్మన్న ప్రాప్తింపజేయం. నిజమే కదా. వాడు చనిపోతూ నారాయణ అంటే నారా నారా అన్నాడు. వాడి గోల వాడిది అక్కడ తినేస్తుంది. నారా నారా అంటే వాడికి గడ్డిగా పుట్టాడనా? జంతువుగా పుట్టాడు. ఎందుకంటే జంతువునే చూశాడు వాడు. అంచకాలే మా మనుస్మరణ అన్నాడు. అంచకాలంలో పరమాత్మని స్మరించాలి అంటే నీ బుద్ధి సరిగ్గా ఉండకపోతే ఎలా స్మరిస్తావండి? ముందు లేనప్పుడు ఆ తర్వాత అయితే వాటికి వస్తుందా?
అందుకే ఏమంటారండి చనిపోయే వాళ్ళని చూస్తే, ఇక ఏం ఆలోచించో కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుంటూ పడుకో, ఏం జరగాలి అది జరుగుతుంది, డాక్టర్లు చేస్తున్నారు కదా. ఇలా ఏవేవో మాటలు వస్తూ ఉంటాయి. కొంచెం పెద్ద అయితే ఎందుకమ్మా నీకు ఇవన్నీ ఇవన్నీ వదిలేసే, హాయిగా ఓ మూల కూర్చో, హాయిగా కృష్ణారామ అనుకుంటే నీకెందుకు, నీకు కావాల్సింది మేము పెడతాం కదా అనరండి. ఇవన్నీ కూడా లోపల సూక్ష్మం అదే, వేరే ఏమి లేదు. భారతీయ విద్య అంత గొప్పది. అది వినటానికి కొంత ఇదిగా ఉన్నా ఎదిగా ఉన్నా బాధాకరంగా అనుకున్నా అది చెప్పే విధానంలో తేడా ఉంటుంది. అమ్మా ఇన్నాళ్ళు ఎలాగో కష్టపడ్డావు కదా, ఇప్పటికైనా హాయిగా చక్కగా మేము చేసి పెడతాము, నువ్వు చక్కగా హాయిగా ఆనందంగా ఉండమ్మా, నీకు కావలసిన సాధన చేసుకోమ్మా అని చెప్పారు. అంటే అలా చెప్పినా కొంతమంది కోపం వస్తుందా, వస్తే రావచ్చు, మనం ఏం చేయలేం. కాబట్టి ఎందుకండి ఒక వయసు వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి, పిల్లలు కాకపోతే ఎవరైనా సరే మనకి ఇంకా వేరే బంధాలు బాధ్యతలు ఏమీ లేవండి, అక్కర్లేదు కూడా అవన్నీ, వదిలేసేయండి, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండగలుగుతారు ఏ క్షణమైనా. ఎందుకు ఉత్సాహంగా ఉండగలుగుతారంటే లోపల ఏం లేకపోతేనే ఉత్సాహం ఉంటుంది, లోపల ఏమన్నా ఉంటే నీరసంగా ఉంటుందండి. అజీర్తి చేస్తే నీరసంగానే ఉంటుంది కదా. తిన్నారనుకోండి ఆయాసం రాదు. అంతే. ఎందుకంటే అది అందుకనే సర్వత్రా వర్జయం. అదే ఏది లేదనుకోండి ఎంత హాయిగా ఉంటా, హుషారుగా ఉంటాం. అందువల్ల అనవసరమైన వాటి వదిలేసేయండి, వాళ్ళ గోరలు వాళ్ళు ఉంటారు. పోనీ పెళ్లిళ్ళే అవ్వలేదు, వాళ్ళు ఉద్యోగాలకు వచ్చారు, జరుగుతాయి. మీరు కనుక ఆ స్థితిలో స్థిరంగా ఉంటే, ఆరాధన ఎందు నిశ్చలత ఉంటే జరిగేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లేనిపోని చింతలు, ఏది జరగాలో అది జరుగుతుందని ఆయన చెప్తూ ఉంటే మళ్ళీ మనం ఎందుకంటే అందులో ఊరికి అనవసరమైన మునిగిపోవటం. మునిగితే నీళ్ళల్లో మునిగి కూర్చోగలరా? కదా అంత తేలిగ్గా ముక్కు మూసుకునే మునుగుతారు. ఎందుకంటే ముక్కు మూసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. అది కాబట్టి విజ్ఞాన శాస్త్రం బోర్డు బోధించింది. కాబట్టి దాని వల్లనే మళ్ళీ జన్మ లభిస్తుంది. ఇది ఒక జన్మ ఎందలి విషయం. ఇటులే జన్మ జన్మమున ప్రతిజీవి యొక్క మృత్యు దశను మధించి ఉత్తరోత్తర జన్మక్రమమున ఉత్కృష్ట జన్మలచే చివరకు అమృతత్వాన్ని పొందింప చేస్తుంది. కాబట్టి అమ్మ మృత్యుమథిని. కాబట్టి చెప్పడంగా చూడండి ఎంత హాయిగా వచ్చేసింది కదా, అద్వైతమే ఇది. అద్వైతం లేకుండా ఉందా? ఉంది. వారు ఉన్నదే అద్వైతం నుంచి వచ్చిన వాళ్ళు. అద్వైతం నుంచి వచ్చిన వాళ్ళు అద్వైతాన్ని బోధించక వేరే ఏం చెప్తారండి. కాబట్టి ఆరాధన చేస్తే అదే లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమంటే మళ్ళీ ఆరాధిస్తామంటే నిజంగా నీ మనసు అలా ఉంటే మళ్ళీ ఆరాధన మొదలు పెట్టండి, నష్టమేం లేదు. కోరికలు ఉన్న వాళ్ళే ఆరాధన చేయాలని అంటే అక్కర్లేదు, కోరికలు లేకుండా కూడా ఆరాధన చేయొచ్చమ్మా నువ్వు కావాలి అని. సరే మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్తా అంటే వెళ్ళండి, ఏమీ అందులో సందేహం లేదు. కాకపోతే ఆరాధన ఈ విధంగా ఉండాలి. భేదం ఇవన్నీ లేకుండా మీరు చేయగలుగుతున్నారా, చేయండి, నష్టమేం లేదు. స్తోత్రం చదవడంలో ఎప్పుడు దోషం లేదండి. స్తోత్రం చదవచ్చా, దీపం పెట్టచ్చా, ఇవి అన్ని అవన్నీ ఏం పెద్ద అక్కర్లేదు, మీ ఇష్టం. మనసు ఎవరికి పెడుతున్నారండి దీపం? అంతటా ఉన్నాడు, ఉన్న ఆయనకి ఎక్కడ పెడతారు? అందుకే దీపం పైకి వెలుగుతుంది అంటారు, అన్ని దిక్కులకు చూస్తూ ఉంటుందని. ఇలా ఎన్నో సూక్ష్మాలు ఉన్నాయి. కాబట్టి అమ్మ యొక్క ఆరాధన ఎలా చేయాలో తెలిసింది కాబట్టి అలా చెయ్యండి, హాయిగా అమృత తత్వాన్ని పొందండి. శుభం భూయాత్.